ఈరోజు మనం సమగ్ర జీవన విధానంలో ఏంటంటే నిద్రలేమి గురించి ముద్రాస్ కానీ యాక్యుప్రెషర్ పాయింట్స్ కానీ చెప్పుకుందాం. వాటర్ తాగే వాళ్ళు తాగండి. బాటిల్ మాత్రం కంపల్సరీ మన దగ్గరే ఉండాలి. ఓకే, నిద్రలేమి సమస్య వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి నిద్రలేమి వల్ల ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొబైల్స్ ఎక్కువ చూడటం, దానివల్ల జాబ్స్ అట్లా ఇటు కొంతమందికి డిలే అవటం వల్ల కూడా, లాంగ్ జర్నీస్ ఎక్కువ చేయటం వల్ల కూడా నిద్రలేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న ముద్రల వల్ల, ఆక్యుప్రెషర్ పాయింట్స్ వల్ల మనం ఎట్లా చేసుకోవాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. మనకు తెలిసిన జ్ఞానాన్ని, మనకు అది అవసరం లేకపోయినా ఎవరికో ఒకరికి, మనతో మాట్లాడే ప్రతి ఒక్కరు ఎవరికో ఒకరికి అవసరం ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకొని అవసరం ఉన్న వాళ్ళకి తెలియజేసినట్లయితే బాగుంటుందనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్తాం అనుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, హ్యాండ్స్ అందరూ ముద్రలు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాండ్స్ శుభ్రంగా పెట్టుకోవాలి. నెయిల్స్ లేకుండా చూసుకోవాలి. ఓకే మాస్టర్స్, ఈ చిటికన వేలు ఇక్కడ సైడ్ నుంచి దీనికి స్ట్రైట్ గా ఇలా ఒక లైన్ గీసుకుంటే ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ మనకు ఒక లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ కింద భాగం ఇక్కడ చిన్న పాయింట్ ఇలా పెట్టుకోండి. అలాగే మధ్యన వేలు స్ట్రైట్, మధ్యన వేళ్ళ మధ్య భాగం నుంచి స్ట్రైట్ గా లైన్ గీస్తూ ఇలా ఇక్కడికి ఈ మణికట్టు దగ్గర సేమ్ ఈ పాయింట్ కి ఎదురుగా ఇలా ఒక పాయింట్ గీసుకోండి. అలాగే రైట్ థంబ్ నుంచి ఈ లాస్ట్ థంబ్ అయినా కూడా లెఫ్ట్ రైట్ మిడిల్ వస్తుంది కాబట్టి ఈ లెఫ్ట్ నుంచి ఇలా అంటే లాస్ట్ నుంచి ఇలా 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 తీసుకుని ఈ మణికట్టు వరకు ఇక్కడ ఈ పాయింట్ 3 పాయింట్స్ ఇలా కనిపిస్తుందా? ఈ 3 పాయింట్స్ ఒకే దగ్గర ఉండాలన్నమాట. ఓకే, దీనిని ఇలా టచ్ చేస్తూ వదలండి, టచ్ చేస్తూ వదలండి. అలా 10 టైమ్స్. దీన్ని ఒక 10 టైమ్స్. మళ్ళీ 1 మినిట్ ఆగి ఇది మధ్యలో పాయింట్ ని మళ్ళీ 10 టైమ్స్. మళ్ళీ లాస్ట్ పాయింట్ ని మళ్ళీ 10 టైమ్స్. ఇలా టచ్ చేస్తూ ఉండండి, టచ్ చేస్తూ వదలండి, టచ్ చేస్తూ వదలండి. అట్లా 10 టైమ్స్, ఈచ్ వన్ 10 టైమ్స్ అయినాక కొంచెం ఆయిల్ తీసుకొని, ఒక చిన్న డ్రాప్ తీసుకొని ఇక్కడ పెట్టేసి ఇలా మసాజ్ చేస్తూ ఉండండి. అలా 10 to 15 మినిట్స్ చేసుకున్నట్లయితే మనము ఈజీగా నిద్రలోకి వెళ్ళిపోతాం. అది చేసుకున్నాక పడుకోవాలి. మళ్ళీ నిద్ర రావట్లేదు అనేసి మళ్ళీ మొబైల్ చూడటమా అది చేయకూడదు. ఈ పాయింట్స్ ప్రెస్ చేస్తూ ఒక్కొక్క దాన్ని 10 టైమ్స్ ప్రెస్ చేస్తూ మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఇట్లా మసాజ్ చేస్తూ ఉండాలి. అలా ఒక 10 to 15 డేస్ చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ డే ఒక లేట్ అయినా కూడా మనం డైలీ చేస్తున్నా కొద్దీ ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ లోనే మనం నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఓకే మాస్టర్స్, అలాగే మనం ఫుడ్ నిద్ర తొందరగా రావాలి అంటే 3 అవర్స్ బెడ్కి వెళ్ళే ముందే బిఫోర్ 3 అవర్స్ మనము డిన్నర్ చేసేయాలి. అలాగే మార్నింగ్ లేచిన వెంటనే ప్రాణాయామ, యోగా అవన్నీ కంపల్సరీ చేసుకోవాలి. మనం నైట్ నిద్ర రావడానికి మార్నింగ్ ఇవి కంపల్సరీ, ప్రాణాయామ, యోగా ఇవి చేసుకోవాలి. అలాగే బుక్స్ చదవటం, కొంతమందికి వేడి వేడి పాలు తాగినా కూడా నిద్ర వస్తుంది.
అలాగే టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ కూడా అవి అవాయిడ్ చేయాలి. నిద్రకు బిఫోర్ ఒక 5 అవర్స్ బిఫోర్ నుంచే అవి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఓకే. అలాగే ఇంకా ముద్రలో ఇదేంటంటే ఆక్యుపేషన్ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ముద్రలో ఉందండి. ముద్ర ఏంటంటే ఇది మనము సేమ్ ఎలా ఇప్పుడు ధ్యాన ముద్ర చేస్తే కూడా మనకు నిద్ర వస్తుంది. అలాగే ఇప్పుడేంటంటే లెఫ్ట్ ఇలా క్లోజ్ చేస్తూ కనిపిస్తుందా? మన బొడ్డు కింద భాగంలో ఇలా పెట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్. ఓకే. మాస్టర్ కనిపిస్తుందా? ఓన్లీ ఏం లేదండి, ఇలా అంతే. దీన్ని ఇలా పెట్టుకొని ఈ చిన్ముద్ర రైట్ సైడ్ రైట్ హ్యాండ్ లో చిన్ముద్ర పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టేసి ఇలా మధ్యలో మధ్య చేతి మధ్య భాగంలో ఇలా చిన్ముద్రను పెట్టుకొని ఒక 10 to 20 minutes మనం ఇలా పెట్టుకున్నట్టు స్ట్రైట్ గా నిల్చో, ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి, వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి. ఈ ముద్ర ఇలా పెట్టుకున్నట్లయితే స్ట్రైట్ గా ఈ 3 fingers స్ట్రైట్ ఉండాలి చిన్ముద్ర. దీన్ని అడ్డంగా ఇలా పెట్టుకొని ఒక 20 minutes మనం ఇలా చేసుకున్నట్లయితే మనం ఒక 10 to 20 days డైలీ ప్రాక్టీస్ చేయాలి, చేసి నిద్రపోవాలి. అలా చేస్తే మనకి తొందరగా కూడా నిద్ర వస్తుంది. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఎవరికైనా ఏదన్నా ఈ ముద్రాస్ గురించి డౌట్స్ ఉంటే అడగొచ్చండి అన్మ్యూట్ చేసుకొని. లేకపోతే మనం మెడిటేషన్కి వెళ్ళిపోదాం. అన్మ్యూట్ అవుతుంది సార్. ముద్ర ఎంతసేపు చేయాలి మేడం? 15 to 20 minutes సార్. ఓకే సార్. ముద్ర అర్థమైందా సార్? ఇలా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.